అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యజ్ఞేష్ రెసిపీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ అండి. మనం షాప్లో కొన్నట్టే ఎంతో టేస్టీగా క్రిస్పీగా నేను చెప్పే విధంగా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వస్తుందండి. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారండి. అంత క్రిస్పీగా బాగుంటుందండి ఈ ఉల్లిపాయ పకోడీ అనేది. ముందుగా వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యపు పిండి తీసుకొని జల్లించుకున్నానండి నేను. తర్వాత అయితే ఉల్లిపాయలు తీసేసుకొని పొట్టు తీసేసుకొని అలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు అనేది అలా సన్నగా పొడవుగానే కట్ చేసుకోవాలండి ఈ పకోడీలోకి. అప్పుడే టేస్టీగా బాగుంటుందండి పకోడీ అయితే. ఆ ఉల్లిపాయల్ని అలా స్మాష్ చేసుకుంటున్నానండి. అలా పొరలుగా ఉంటా విడదీసేస్తే మనం ఉల్లిపాయలు అనేది బాగుంటుంది ఈ పకోడీకి. ముందుగా వచ్చేసి ఇందాక తీసుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు, సాల్ట్ వేసుకొని తర్వాత అయితే పసుపు యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలలో అలా స్మాష్ చేసుకోవటం వల్ల ఉల్లిపాయల నుంచి కొంచెం నీరు అనేది బయటకు వస్తుందండి. ఉల్లిపాయలలో అలాగూ నీరు ఉంటుంది కాబట్టి ఇందాక కలుపుకున్న పిండిలో అయితే ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి. మనకి ఉల్లిపాయల్లో ఉన్న నీరే మ్యాక్సిమం సరిపోతుందండి. పిండిలో కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే నీరు వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం వాము పొడి వేసుకున్నానండి. వాము వేసుకోవటం వల్ల ఏంటంటే అరుగుదల బాగుంటుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకి బాగా కొంచెం త్వరగా అరిగిపోతుంది. తర్వాత కరివేపాకు, కొంచెం కారం యాడ్ చేసుకున్నానండి. కారం అనేది చూసి యాడ్ చేసుకోండి. పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. అలా మొత్తం వేసుకున్నాక పిండిని మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. కొంచెం నీళ్లు పోసుకొని నాకైతే కొంచెం నీళ్ళు అయితే పడ్డాయండి. నీళ్ళు వేసేసుకొని పిండిని అయితే బాగా మంచిగా స్మూత్గా కలిపేసుకున్నానండి. చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉండేలా చూసుకోండి ఈ పకోడీలు అయితే. అప్పుడే మంచిగా టేస్టీగా వస్తుంది. చలికాలంలో ఇలా వేడివేడిగా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా వేసుకొని తినేయండి ఈ పకోడీని. చాలా బాగుంటాయి. ఇలా చేయటం వల్ల మీకు ఫేవరెట్ అయిపోతుంది ఈ పకోడీ అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత బౌల్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం కలుపుకున్న పిండిని వేసేసుకోవటమే అండి. పకోడీలాగా అలాగా వేసేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. అలా ఆయిల్లో ఎంతవరకు పడితే అంతవరకు వేసేసుకున్నానండి పిండి అనేది పకోడీలాగా. అలా వేసేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. బాగా రెడ్ కలర్ వచ్చే వరకు పకోడీని అయితే వేయించుకోనండి. అలా మీడియం రెడ్ కలర్ వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో, అలా వచ్చే వరకు తీసేసుకోండి. మన పకోడీ అయితే రెడీ అయిపోతుంది. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.